అభివృద్ధిని ముందుపరిచి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదలు పెట్టాడు. ఆయన ప్రశ్నించాలా ఈ రోజు కడపలో ఉన్న అవినీతికి మొత్తం సమాధానం చెప్పుకోవాలన్న భయంతో ఈ సమావేశాలు జరగనీయకుండా 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆయన 2 పక్కల ఇద్దరు ఎమ్మెల్యేలు పుచ్చుపెట్టుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ రోజు మహిళలని చెప్పేసి ఈ రోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట. వాళ్ళ నాయకుడిని సంతృప్తిపరచనీకో లేకపోతే ఆయన యొక్క మనుగడకి అవాంతరం ఏర్పడిందని ఆ మనుగడని కాపాడుకోవడానికి ఇలాంటిది మొదలు పెట్టాడు. అంటే ఈయనకు మహిళలను అవమానించైనా కూడా తన మనుగడని కాపాడుకోవడానికి ఈయన చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు, కడప నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు గమనిస్తా ఉన్నారు. ఈయనకు అభివృద్ధి మీద ఏ విధమైన ఆకాంక్ష లేదు. ఈయన జయశ్రీ ఆవిడ 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 4 అంతస్తులు కట్టుకుంటే ఎందుకు ఆయన కొమ్ము కాస్తున్నాడు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు 2 నెలలైంది ఓపెన్ చేసి. లోపల మాట్లాడకూడదు అన్నారు. నాకు తెలియగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.